హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిరా. టుడే వచ్చేసి ఫ్రూట్ ఫేషియల్ అండి. టుడే నేను నా పార్లర్లో వచ్చేసి నా క్లయింట్కి ఫ్రూట్ ఫేషియల్ అన్న చేస్తున్నానండి. ఇది వచ్చేసి మీకు మంత్లీ వన్స్ పెట్టించుకున్న చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఫ్రూట్ ఫేషియల్ చేయడమే కాదండి, నేను మీకు స్టెప్ బై స్టెప్ బిగినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్రూట్ ఫేషియల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి 5 స్టెప్స్ ఉంటాయండి. 5 క్రీమ్స్ తోటి మనం ఈ ఫేషియల్ అన్నది కంటిన్యూ చేస్తుంటాము. 5 స్టెప్స్ అన్నది ఎలా చేస్తారు? అసలు ఫ్రూట్ ఫేషియల్ అంటే ఏంటి? ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అన్నది మనం ఈరోజు తెలుసుకుందామండి. నేనొచ్చేసి నా క్లయింట్‌కి ఫస్ట్ క్లిన్సింగ్ అన్నది అప్లై చేస్తున్నానండి. ఏ ఫేషియల్ అయినా సరే మనం ఫస్ట్ ఫేషియల్ చేయాలి అనంటే మాత్రం క్లిన్సింగ్ మిల్క్ తోటి క్లీన్ అన్నది చేయడం జరుగుతుందండి. ఎందుకు అనంటే క్లిన్సింగ్ అన్నది మనం సోప్‌తో ఎలా యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటామో దానికంటే ఎక్కువ డబల్ అన్నది క్లిన్సింగ్ తోటి క్లీన్ అయితదన్నట్టు ఫేసు. ఇదొచ్చేసి మనం ఫస్ట్ స్టెప్‌గా చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్. స్క్రబ్ వచ్చేసి దేనికి యూజ్ అవుతది? డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి యూజ్ అయితది. స్క్రబ్ అంటే స్క్రబ్‌లోనే ఉంది గదండీ! వర్డ్‌లోనే తెలుస్తుంది గదా! మనకు ఆ లెటర్‌లోనే స్క్రబ్ అన్నది కొంచెం స్క్రబ్బు బరకగా ఉంటుంది. అదొచ్చేసి మన స్కిన్ మీద మసాజ్ లాగా చేయడం వల్ల ఏంటి అంటే డెడ్ స్కిన్ అన్నది చాలా వరకు మనకు రిమూవ్ అయిపోతుంది. అది స్క్రబ్ చేస్తున్నప్పుడు మనం ఐ మీద కాకుండా ఓన్లీ ఫేస్ వరకే స్క్రబ్ అన్నది యూజ్ చేయాలండి. చూడండి నేనెలా చేస్తున్నానో సేమ్ అలానే మనం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ అన్నది మనం ఒక 5 మినిట్స్ చేస్తాము. క్లిన్సింగ్ అన్నది 5 మినిట్స్ చేస్తాము. నెక్స్ట్ ఇందులో మసాజ్ క్రీమ్ ఉంటుంది, జెల్ ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసి ప్యాక్ అన్నది మనం కంప్లీట్ చేస్తాము. స్క్రబ్ వచ్చేసి 5 టైమ్సు, క్లిన్సింగ్ వచ్చేసి 5 టైమ్సు, మసాజ్ క్రీమ్ అన్నది 5 టైమ్సు అండ్ జెల్ వచ్చేసి కూడా మనం 5 టైమ్స్ అన్నది 5 మినిట్స్ అన్నది కంప్లీట్ చేస్తాము. మసాజ్ అన్నది చూడండి నేనెలా చేస్తున్నానో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. స్క్రబ్‌కిను నెక్స్ట్ మసాజ్‌కి, జెల్‌కి అన్నది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అది నేనెలా చేస్తున్నానన్నది మీరు ఇందులో చూడొచ్చు. స్క్రబ్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మసాజ్ క్రీమ్ అన్నది తీసుకుంటాం. మసాజ్ క్రీమ్ వచ్చేసరికి థర్డ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్‌లో గూడా మనం మసాజ్ అంటే అందులోనే ఉంది కదండీ! కంపల్సరీ ఫేస్‌కి మనం బ్లడ్ సర్కిల్ అయిపోయి మసాజ్ అనేది ఇవ్వాలి. నేను స్క్రబ్ అన్నది ఫస్టే చేసేసాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ మీకు ఇందులో చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇది మసాజ్ క్రీమ్. నేను మసాజ్ చూడండి ఎలా చేస్తున్నానో. సేమ్ స్టెప్స్ అన్నది మనము మినిమమ్ 5 మినిట్స్ ఫేస్ మీద అప్లై చేస్తుంటాము. ఇటు చీక్స్‌ను నెక్స్ట్ వచ్చేసి అటు చీక్స్ మొత్తం ఫేషియల్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఫేస్ మసాజ్ క్రీమ్ అనేది చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫింగర్, తర్వాత 2 ఫింగర్, తర్వాత 3 ఫింగర్. నేను చూపిస్తున్నట్టు సేమ్ ఐబాల్ చుట్టూ రౌండ్ అప్‌గా మనం సర్కిల్ చేస్తూ ఫేస్ మొత్తం కవర్ చేస్తామండి. చూడండి 2 ఫింగర్స్ తోటి ఐబ్రో అన్నది మనం కిందికి అప్లై చేస్తుంటాము. అలా చేయడం వల్ల ఐది మాత్రం మసాజ్ చాలా బాగొస్తుందండి. మంచి నరిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిలాక్స్ గూడా ఉంటుంది. మన క్లయింట్‌కొచ్చేసి. మనం ఫేషియల్ కంప్లీట్ అయిపోయే లోపండి తను డీప్ స్లీప్‌లోకెళ్ళిపోవాలి. అప్పుడే మనం మసాజ్ అన్నది చాలా బాగా చేస్తున్నట్టు. చూడండి ప్రాసెస్ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మసాజ్ క్రీమ్ కదా నేను చేసేది. మీద మసాజ్ చేస్తున్నా. అది గూడా ఎంత మెల్ట్‌గా చేయాల్సి ఉంటదంటే ఎందుకంటే ఐబాల్ కదా! కొంచెం పెయినొస్తది. అలా రాకుండా స్మూత్‌గా చేస్తే మాత్రం స్లీప్‌లోకి ఎళ్ళిపోతారు. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనం జెల్ గూడా తీసుకొని కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటది. ఫోర్‌హెడ్ మీద అప్లై చేసి తర్వాత నేను ప్రెస్సింగ్ ఇస్తున్నా చూడండి. అలా మాత్రం ప్రెస్సింగ్ ఇవ్వడం వల్ల మంచి రిలాక్స్ అన్నది ఉంటదన్నట్టు. చూడండి ఇలా ఈ స్టెప్ వచ్చేసి ఏంటి అనంటే డబుల్ చిన్ గానీ, ఎక్స్‌ట్రా స్కిన్ గానీ, హెవీగా ఉన్న కాడ మనం అలా చేయడం వల్ల బ్లడ్ సర్కిల్ అయిపోతది. అలా అవ్వడం వల్ల డబుల్ చిన్ అనేది తగ్గడం గూడా జరుగుతది. నేనొచ్చేసి నా స్టూడెంట్స్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ విత్ ఫేషియల్ అనేది నేను కంప్లీట్ చేస్తున్నాను. చీక్స్‌కి అండ్ చిన్ కిందికి సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 5 మినిట్స్ వరకు మనం ఒక్కొక్క క్రీమ్ అన్నది అప్లై చేస్తూ చేయాలండి. అది ఇప్పుడు నేను అప్లై చేసేది చూడండి ఎలా ఉందో. యాంటీ వైస్ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అన్నది ఈ స్టెప్స్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఫింగర్స్ తోటి నేను అప్లై చేస్తున్నాను.
క్లోజ్ చేస్తున్నాను అండ్ రిమూవ్ చేస్తున్నాను కదా! చూశారు గదా! సేమ్ అలానే చేయాలి. ఇప్పుడొచ్చేసి నాకు మసాజ్ క్రీమ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. నేను 5 మినిట్స్ వరకు మసాజ్ క్రీమ్ అన్నది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి జెల్ అన్నది అప్లై చేస్తాను. నేనిది క్లీన్ చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి మనం ఫోర్త్ స్టెప్ అన్నది యూజ్ చేస్తున్నాము. అదొచ్చేసి జెల్ ఉంటుందండి. జెల్ టైప్ ఉంటుంది. జెల్ అనగానే మనకు లిక్విడ్ టైప్‌లో ఉంటుంది. తర్వాత క్రీమ్ టైప్‌లో గూడా ఉంటుంది. నేనొచ్చేసి లిక్విడ్ టైప్ చేస్తున్నాను. మీరు పేస్ట్ లింక్ జూమ్ చేశాను కదా! చూడొచ్చు. స్టెప్స్ అన్నది ఇది కొంచెం మనం హార్డ్‌గా ఇవ్వాల్సి ఉంటది. ఎందుకు అనంటే ఫైనల్ స్టెప్ గదా! ఇది ఇంకా కొంచెం ఒక 1 మినిట్, 2 మినిట్ ఎక్స్‌ట్రా చేసుకుంటే ఇంకా గ్లోనెస్ అన్నది బాగొస్తది. నేను ఇప్పుడొచ్చేసి బెనిఫిట్స్ అని చెప్పాను కదా! బెనిఫిట్స్ ఏముంటాయి అన్నది చెప్తాను నేను. నేను మసాజ్ అన్నది ఎలా చేస్తున్నాను అన్నది మీకు నేను చూపెడుతున్నా గదా! సేమ్ దీన్ని సిజర్ కట్ అంటారండి. సేమ్ అలానే చేసుకోవాలి. తర్వాత ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్రూట్ ఫేషియల్ అనేసరికి ఆల్ స్కిన్ టైప్ అన్నది మనకు ఇస్తుంటారు. ఆల్ స్కిన్ టైప్‌లో ఏంటి అనంటే ఫ్రూట్ ఫేషియల్ బేసిక్ ఫేషియల్‌గా మనం తీసుకోవచ్చండి. ఇందులో ఎలాంటి డౌటు లేకుండా మనం ఫేషియల్ అన్నది కంప్లీట్ చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ మనకైతే ఉండదు. మాక్సిమం ఆర్గానిక్ క్రీమ్సే నేను యూజ్ చేస్తానండి. సో, అందువల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్ అన్నది స్కిన్‌కైతే రాదు. ఓకే ఫ్రెండ్స్. మీరైతే ఎప్పుడు కావాలనుకున్న ఫ్రూట్ ఫేషియల్ అనేది ఫస్ట్ టైమ్ చేయించుకుంటున్నా అనేవాళ్ళు మాత్రం దీన్ని సజెస్ట్ చేస్తాను. అలాగే మనకు యూజెస్ ఏంటి అనంటే వ్రింకిల్స్ ఉన్నా గానీ పోతది. మనకు క్లీన్ ఒస్తది. ఈవెన్‌గా ఉంటుంది స్కిన్నొచ్చేసి. నెక్స్ట్ స్మూత్‌గా అవ్వడానికి మాత్రం చాలా వరకు మన స్కిన్ను మసాజ్ వల్లనే ఉంటుందండి. కొన్ని పార్లర్‌లో నేను చేయించుకున్నానక్క. నాకు గ్లోనెస్ అనేది రాలేదు అని చెప్పారు. తినొచ్చేసి బ్రైడ్. ఏంటి అంటే నెక్స్ట్ గోల్డ్ ఫేషియల్‌కి వస్తా అని చెప్పారు. ఇప్పుడు తనొచ్చేసి వెడ్డింగ్ షూట్‌కెళ్తున్నారు. కాబట్టి నేనైతే ఫ్రూట్ ఫేషియల్ అనేది తనకు సజెస్ట్ చేశాను. నేనదే కంప్లీట్ చేస్తున్నాను. ఫ్రూట్ ఫేషియల్‌లో బెనిఫిట్స్ నేను చెప్పాను కదా! ఆల్ స్కిన్ టైప్ అన్నది మనం ఎవ్వరమైనా సరే యూజ్ చేయొచ్చండి. ఇలా బ్లడ్ సర్కిల్ అయింది అనంటే కంపల్సరీ మనకు గ్లోనెస్ అన్నది కంపల్సరీ వస్తుంది. డెడ్ స్కిన్ అన్నది ఇంకా కొంచెం ఎక్కువుంది అనంటే దానికి ముందు మనం డీటాన్ అన్నది కంపల్సరీ పెట్టించుకోవాలి. డీటాన్ పెట్టించుకొని రిమూవ్ చేసిన తర్వాత ఫ్రూట్ ఫేషియల్ అన్నది మనం చేయించుకున్నామనుకోండి అప్పుడు డీప్ క్లీన్ అన్నది ఇంకా కొంచెం ఎక్కువ అయితదండి. దానివల్ల మనం బెనిఫిట్స్ అనేది అలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ స్క్రబ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేస్ ఒకటే గ్లో ఉంటే బాగోదు గదా ఫ్రెండ్స్. బ్యాక్ గూడా కంపల్సరీ మనం బ్యాక్ మసాజ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. స్క్రబ్, మసాజ్ క్రీమ్ అలాగే జెల్. ఇలా 3 మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా వచ్చేసి ఏంటి అంటే ప్యాక్ అన్నది మనం కంప్లీట్ చేస్తాము. ప్యాక్ వచ్చేసి 10 ఆర్ 15 మినిట్స్ కంపల్సరీ ఉండాలండి ఫేస్ మీద. తినకొచ్చేసి డీప్ నెక్ మాత్రం చేయమని అడిగారు. ఎందుకంటే బ్రైడ్ కదా! తనొచ్చేసి మనం బ్లౌజెస్ ఎంతవరకు ఏసుకుంటామో అంతవరకు స్క్రబ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. స్క్రబ్ మస్ట్ అండి. నేను చెప్పేదేంటంటే స్క్రబ్ చేయించుకున్నాము అనంటే డీప్ క్లీన్ అనేది సగం ఇక్కడే అయిపోతది మనకు. ఇది అయిపోయిన తర్వాత మసాజ్ క్రీమ్ అన్నది చేసుకోవాలి. బ్యాక్ గూడా స్టెప్స్ ఏంటి, ఎలా చేస్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఏంటి అన్నది మీరిక్కడ చూడొచ్చు. బ్యాక్ అన్నది మనం ఏంటంటే ఫేస్ మీది స్టెప్స్ లాగా ఇక్కడైతే ఉండదండి. టోటల్ ఆపోజిట్ ఉంటుంది. చూడండి. నేనిక్కడ బ్యాక్ చేసే స్టెప్స్ ఏది మీరు ఫేస్ మీద చూసుండరు. ఎందుకు అనంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందిగా ఫేస్ అంటే మనం ప్రతి ఒక్క పార్ట్ అనేది కవర్ కావాలి. బ్యాక్ అన్నది ఈవెన్‌గా ఉంటుంది కదా! సో, అందుకని నేను బ్యాక్ అన్నది కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇది అయిపోగానే ప్యాక్ అన్నది నేను తీసుకుంటాను. ప్యాక్ 5 ఆర్ మినిమమ్ మనం 10 ఆర్ 15 మినిట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోతుంది. నాకు ప్రాసెస్ అన్నది నేనిది క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. తనొచ్చేసి నా స్టూడెంట్. తనొచ్చేసి ప్యాక్ అన్నది తీసుకుంటున్నారు. ప్యాక్ వచ్చేసి 10 ఆర్ 15 మినిట్స్ మనం అప్లై చేసుకొని అలానే వదిలేయాలి. రిమూవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మల్టిగా మన స్క్రబ్ అన్నది మసాజ్ అన్నది చేసుకోవాలి. చూడొచ్చు మీరు. నేను ప్యాక్ అన్నది అప్లై చేస్తున్నాను కదా! ఇది మినిమమ్ మనం ఒక 15 మినిట్స్ అప్లై చేసిన తర్వాత రిమూవ్ చేసే ముందు మాత్రం మల్టిగా మనం మసాజ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే టైట్నింగ్ అయిపోతుంది కదా స్కిన్ను. ఒక్కసారి రిమూవ్ చేసినా కానీ వ్రింకిల్ వచ్చే ఛాన్సెస్ మాత్రం కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. సేమ్ నేనెలా అప్లై చేస్తున్నానో, మసాజ్ ఎలా చేశానో, రిమూవ్ చేస్తున్నప్పుడు గూడా మనం సేమ్ అలా ప్రాసెస్సే
తీసుకోవాల్సి ఉంటుంది. ప్యాక్ మొత్తం మనం అప్లై చేసుకోవడం అయిపోయాక సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా మనం నెక్‌కి అన్నది ప్యాక్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళని కొంచెం పడుకోమని చెప్పాలి. 15 మినిట్స్ కదా! మసాజ్ అయ్యి ఉంటది కదా ఫేసు. సో, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. తర్వాత నేను తినకొచ్చేసి అండర్ ఐ ఎక్కువుంది అని చెప్పేసి నేను తనకు ఐబాల్ మీద గూడా కొంచెం ఎయ్యాల్సొచ్చింది. లేదు అనంటే మనం ఎయ్యాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ గూడా సేమ్ కంప్లీట్ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకిందులో ఫేషియల్‌లో ఏమన్నా డౌట్స్ ఉంది అనంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను కంపల్సరీ మీకు నెక్స్ట్ టైమ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.